కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి, వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. తొర్కయాంజల్ మున్సిపాలిటీలో 80 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తీసుకొచ్చామని, గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకుపోగా సీఎం దూరదృష్టితో 80 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ముందుగా ఈరోజు తుర్రూరు గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ రంగనాయక స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీని అనిల్ చైర్మన్గా, భూషణ్, వెంకట్రెడ్డి, ఎల్లయ్య 1000 కోట్ల ఆస్తి కాబోతుంది. ఇక్కడ అంత పెద్ద దేవాలయం ఇది. ఈ రోజైతే 200-300 కోట్ల విలువ ఉంది. కానీ రోజు రోజు పెరుగుతున్నటువంటి రోజులకి అదొక పెద్ద ఆస్తిగానే ఉంటది. ఈ దేవాలయానికి ఈరోజు కొత్తగా ట్రస్ట్ బోర్డు నిర్ణయం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ట్రస్ట్ బోర్డు ద్వారా ఇదంతా అభివృద్ధి చేయమంటున్నాం. దేవుని గుడి కళ్యాణ మంటపం కట్టి గిరి ప్రదర్శనకు ఒక రోడ్డు వేయమని కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోడ్డు కూడా వేస్తాం. ఇప్పుడే 35 లక్షలు పెట్టి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇక్కడ ఒక రోడ్డు ఇచ్చినాం. దేవాలయాలు కూడా, కాలనీలు, గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతున్నాయో దేవాలయాలను కూడా తప్పకుండా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, చేయాలనే తపన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించుమని. ఈరోజు మనం తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు దాదాపుగా 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏ వసతులు కల్పించలేదు గడిచిన 10-15 సంవత్సరాల నుండి. ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారికి చెప్పి 100 కోట్లు అదనంగా తెచ్చినాం. ఇంకొక 100 కోట్లతో ఈ సంవత్సరం వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా డబ్బులు తెస్తున్నాం. మున్సిపాలిటీ నుండి ఉండే డబ్బులు